శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమపూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం. పూర్తిగా ఆలోచన చేయకుండా సంఘ మీద రకరకాల ఆరోపణలు చేయబడుతున్నాయి. వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండా ఊరుకోవడమే అధిక శ్రేయస్కరమని డాక్టర్జీ ఖచ్చితమైన అభిప్రాయం. కాశీ విశ్వవిద్యాలయంలో సమాజవాదీ విద్యార్థులు సంఘం ధనికులదనేవారు. అంటే సంస్థానాధీశులచే ఖరీదు చేయబడ్డ సేన. డాక్టర్ హెడ్గేవార్ దానికి పైగంబర్ ప్రవక్త అని కరపత్రం విడుదల చేశారు. డాక్టర్జీ ఆ సమయంలో 3 వారాలు కాశీలో ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా వారు వాదనలకు ప్రతివాదన చేయలేదు. దానివల్ల కరపత్రం తీసిన వారు నిరాశ చెందారు. ఈ సమయంలో పూణేలో సంఘ విచారణ సరళి మీద ఆధారపడిన ఒక వార్తాపత్రికను ప్రారంభించాలని శ్రీ వినాయకరావు ఆప్టే ఆలోచించారు. దానికి డాక్టర్జీ అనుమతి కోరారు. డాక్టర్జీ వారికి ఇలా వ్రాసారు: సాప్తాహిక ప్రారంభించడంలో అభ్యంతరం లేదు. ఈ వారపత్రికలో మన ఆలోచన ప్రతిపాదించడం జరగాలి. కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి. సంఘం మీద ఏ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయో వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలి. వాటికి జవాబు చెప్పాలనుకునే ప్రమాదంలో పడకూడదు. అత్రునే పతితో వన్హి స్వయమేవోపసామ్యతి. గడ్డి లేని చోట పడ్డ నిప్పురవ దానంతటదే ఆరిపోతుంది. ఈ సూత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇంకా ఆరోపణలు సభలలో చేయవచ్చు, కరపత్రాల ద్వారా చేయవచ్చు. మనం ఈ విషయంలో మౌనం పాటించడం శ్రేయస్కరం. ఇదే సమయంలో డాక్టర్జీ కాశీ విశ్వవిద్యాలయ శాఖకు వెళ్ళారు. శాఖ అయిన తర్వాత మహామన పండిత మదనమోహన్ మాలవీయను కలవడానికి వారింటికి వెళ్ళారు. పండిట్జీ శరీరానికి మర్దన చేయించుకునే సమయం అది. డాక్టర్జీ తను వచ్చినట్టు నౌకర్ ద్వారా సందేశాన్ని పంపారు. ఆ విషయం తెలిసిన తర్వాత వారు డాక్టర్జీని లోపలికి పిలిపించారు. పండిట్జీ వంటి మీద కేవలం ధోతీతో శరీరాన్ని మాలిష్ చేయించుకోవడానికి కూర్చున్నారు. డాక్టర్జీ దర్వాజా దగ్గరకు రాగానే స్వయంగా లేచి ముందుకు వచ్చి అన్నారు: డాక్టర్ సాబ్ రండి. కాదు మీ మాలిష్ కానివ్వండి. మాలిష్ ప్రతిదినం అవుతూనే ఉంటుంది. మీరు రావడం దుర్లభం. మీరు రాత్రింబగళ్ళు సంఘ పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు హాజరవుతాను. కాదు మీ పని అమూల్యమైంది. దాని గురించి చెప్పడం సాధ్యం కాదు. ఇది మీ ఆశీర్వాదం, కృప కాదు, ప్రేమ అనండి డాక్టర్ సాబ్. వాస్తవానికి మీరు చేస్తున్న పని ప్రేమించదగ్గదే. లేకపోతే హిందూ జాతి హితం కోసం రాత్రింబగళ్ళు ఆలోచించేవారెవరున్నారు? అలా చాలాసేపు వారి సంభాషణ నడిచింది. మాలిష్ చేసే అతను పాపం అలానే కూర్చున్నాడు. ఏప్రిల్ మధ్యలో పూణేలో హిందూ యువక పరిషత్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ధర్మవీర్ శ్రీ భూపట్కర్, స్వాతంత్ర వీర్ వినాయకరావు సావర్కర్ వద్ద నుంచి ఈ హిందూ యువక పరిషత్ అధ్యక్ష స్థానాన్ని గ్రహించవలసిందిగా ఈ స్థానానికి మీ పేరే ఎంపిక అయిందని చెప్తూ ఆహ్వానం వచ్చింది. మార్గాంతరం లేక డాక్టర్జీ దీనికి తన సమ్మతిని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నాడు డాక్టర్జీ పూణే చేరారు. రైల్వే స్టేషన్ వద్ద ఆయనకు స్వాగతం చెప్పడానికి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. వారిలో శ్రీ కరందీకర్, అన్నాసాహెబ్ భూపట్కర్, ఆచార్య ఆత్రే, రాంబాబు రాజవాడే లాంటి ప్రతిష్ఠిత పెద్దలున్నారు. స్టేషన్ అంతా డాక్టర్జీ జయ జయకారాలతో నిండిపోయింది. అసంఖ్యాకంగా పూలమాలలు వారికి అర్పింపబడ్డాయి. వారిని ఆచార్య ఆత్రే గారింటికి తీసుకొని వెళ్ళారు. ఈ సంఘటన గురించి తర్వాత ఆత్రే రాసిన ఒక లేఖలో ఇలా అన్నారు: ఉదయం డాక్టర్జీ మా ఇంటికి వచ్చారు. వారి భవ్యమైన వ్యక్తిత్వం, గంభీర స్వభావం, శాంత ప్రవృత్తి వల్ల నేను కొన్ని క్షణాలు కంగారు పడ్డాను. కానీ చాలా సరళంగా వారు మాట్లాడిన తీరు చూశాక ఇంటికి ఎవరో పెద్దవారే వచ్చారనిపించింది. ఉదయం 6 గంటలకు డాక్టర్జీని రథంలో కూర్చోబెట్టి ఊరేగింపు ప్రారంభించారు. అక్కడ కూడా వారు ముందుగా కూర్చోకుండా క్షాత్ర జగద్గురు శ్రీ బేనాడికర్ను ముందు రథం మీద కూర్చోబెట్టి తర్వాత కూర్చున్నారు.
ఆ ఊరేగింపులో సుమారు 10-12 వేల మంది యువకులు పాల్గొన్నారు. ముందు భాగంలో భగవద్ధ్వజం రెపరెపలాడుతుంది. దాని వెనుక మేళ్లకాళ్ళు, తర్వాత యోగ్చాబ్దళం. అనేక చోట్ల మహిళలు ఇస్తున్న పంచారతులను తీసుకుంటూ మధ్యాహ్నం 11 గంటలకు తిలక స్మారక మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భవ్యమైన మంటపంలోకి వచ్చారు. వేదిక మీద స్వాతంత్ర్య వీర్ సావర్కర్, సేనాపతి బాపట్, బాబారావు సావర్కర్, డాక్టర్ ముంజే తదితర పెద్దలు కూర్చొని ఉన్నారు. డాక్టర్జీని యథోచితంగా పరిచయం చేసిన తర్వాత వారు ఉపన్యాసం ఇవ్వడానికి నిలబడ్డారు. స్టేషన్ ముందు నుంచి ఇక్కడి వరకు నాకు ఇచ్చిన ఈ స్వాగతానికి నేను కలవరపడ్డాను. నిజంగా ఇంత పెద్ద సన్మానం పొందే యోగ్యత నాలో లేదని నాకు తెలుసు. ఆంగ్లేయులు మన దేశాన్ని కబళించారని మీ అందరికీ తెలుసు. అలాగే ఇతరులు కూడా కొంత కబళించారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వప్రయత్నంతో ఇతరుల నుండి లాక్కున్నారు. ఆ తర్వాత మనందరిలో ఉన్న ఆకాంక్ష క్షీణించిపోయింది. మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. నా సమాజం కోసం నేనున్నాను అనే భావం మర్చిపోయి నా కోసం సమాజం ఉందనే భావం మన మనసులో ప్రబలింది. తన సొంత మోక్షం కోసం స్నానం జపం చేసే వ్యక్తి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోడు. కేవలం నా ఇల్లు బాగుంది, నేను బాగున్నాను అనే వ్యక్తినే గొప్ప వ్యక్తి అని మనం భావిస్తాం. కానీ ఇలాంటి వారి వల్ల దేశం ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది అనే విషయం మనం ఎప్పుడు ఆలోచన చేయలేదు. మన ఆలోచన పద్ధతి ఇలా ఉన్నంత వరకు ఈ దేశానికి నష్టం జరుగుతూనే ఉంటుంది. సమాజం జీవించి ఉంటే మనం జీవించి ఉంటామనే భావనే మనం మర్చిపోయాం. ఇది చాలా తప్పు. హిందూ రాష్ట్రం గురించి ఆలోచించేటప్పుడు వ్యక్తి తనను గురించిన ఆలోచన మానుకోవాలి. మన దేశం వేరే హిందూస్థానము, హిందీస్థాన్ కాదు, ఇస్లామిస్తాన్ కాదు. ఇది ఎప్పటికీ హిందూస్థాన్గానే ఉండాలని మనం ప్రయత్నం చేయాలి. ఈ దేశం ధర్మసత్రం కాదు. ఎవరైనా రావచ్చు, తమ పడకని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అనడానికి. హిందూస్థాన్ను విధ్వంసం చేయడానికి వచ్చిన వారిని ఇక్కడ జాతీయులు అనే అబద్ధం చెప్తున్నారు. ఆ చెప్పేవారు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, అతను చెప్పే అసత్యాన్ని మనం వినకూడదు. మనం ఎవరికి అల్టిమేటం ఇవ్వడం లేదు. మన సమాజాన్ని మనం సంఘటితం చేయాలి. ఇలాంటి స్ఫూర్తివంతమైన ఉపన్యాసాన్ని డాక్టర్జీ ఇచ్చారు. అక్కడున్న వారంతా డాక్టర్జీ సరళంగా, సాదాసీదాగా, స్పష్టంగా ఉన్న ఉపన్యాసంతో ప్రభావితమైనారు. రోజు రోజుకు పని పెరుగుతుంది. ఇదంతా సంభాళించుకునే ఉత్తరాధికారి ఎవరు అనే ప్రశ్న డాక్టర్జీ మనస్సును తరచుగా ఇబ్బంది పెడుతున్న విషయం. గురూజీ సారగాచి నుండి నాగ్పూర్ తిరిగి రాగానే ఈ ఇబ్బంది కొంత తగ్గింది. తను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాననే తన దృఢ సంకల్పాన్ని తల్లిదండ్రులకు ఇంతకు ముందే చెప్పినట్లుగా డాక్టర్జీకి తెలిసిన తర్వాత మనస్సుకు సంతృప్తి కలిగింది. కుటుంబ బాధ్యతలుండే వ్యక్తి ఈ బాధ్యతను నిర్వహించలేరు. దీని కొరకు సర్వసంగ పరిత్యాగి ఎంతైనా అవసరం. డాక్టర్ 1938 మే నెలలో జరగబోయే అధికారి శిక్షణ వర్గ బాధ్యతను గురూజీ మీద పెట్టారు. భారతదేశం మొత్తం నుండి ఆ వర్గకు వచ్చేవారు అనేక రకాల అలవాట్లతో వస్తారు. వారిని సంఘ సంస్కారాలతో సంస్కరించడం, అది అనుశాసనంతో చేయడం సులభమైంది కాదు. దాన్ని నిర్వహించే వ్యక్తి ఆలోచనాపరుడు, సంఘ సంస్కారాల్లో రాటుతేలినవాడు, స్వయంగా ఆదర్శ స్వయం సేవక అయి ఉండాలి. గురూజీ ఆ బాధ్యతలను చాలా గొప్పగా నిర్వహించారు. అయినప్పటికీ డాక్టర్జీ లేని లోటు కనపడిందని వారు లేఖలో పేర్కొన్నారు. గురూజీ ఆ వర్గం నడిపిన తీరును చూసిన తర్వాత తను లేని లోటు అక్కడ ఉందని డాక్టర్జీ కనిపించలేదు. తన లోటును పూర్తించేందుకు ఇంకొక వ్యక్తిత్వం సంఘానికి లభించిందని వారికి తోచింది. డాక్టర్జీకి తన ఆరోగ్య పరిస్థితి గురించి సరైన అవగాహన వచ్చింది. ఇంత మంచి దృఢమైన శరీరం గంధం చెక్కలా అరగదీయబడింది. వారు తన శక్తినంతా సంఘం పని కోసం వినియోగిస్తూ వచ్చారు. రాత్రింబగళ్ళు సంఘ తప్ప వారి మనసులో వేరే ఆలోచన ఏదీ లేదు. బహుభాషలు కలిగిన ఇంత పెద్ద దేశాన్ని ఒకే సూత్రంలో కట్టవలసి ఉంది. పంజాబ్కి ఎవరిని పంపాలి, ఉత్తరప్రదేశ్కి ఎవరిని, మద్రాసు పని ఎవరికి అప్పచెప్పాలి, కేరళని ఏం చేయాలి, ఇలాంటివి 1-2 కావు, లెక్కలేనన్న ఆలోచనలు. ఈ ఆలోచనతో రాత్రింబవళ్ళు కరిగిపోతుండేవి. కానీ అవసరమైతే వారు దూర ప్రయాణాలు కూడా చేసేవారు. కాశీకి వెళ్ళారు, అక్కడి నుండి లాహోర్ వెళ్ళారు. ఆ పర్యటన అంతా సామాన్య ప్రయాణికుల్లా 3వ తరగతిలోనే నడుస్తున్నది. పై తరగతి టికెట్ తీసుకుందామంటే వద్దురా బాబు, మనమంతా డబ్బు లేని వారం, ప్రయాణం కోసం ఈ విధంగా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. మీకు వెళ్ళాలనుంటే పై తరగతిలో వెళ్ళండి, కానీ నా టికెట్ మాత్రం 3వ తరగతిలో తీసుకోండి అనేవారు.
లాహోరుకు వారితో శ్రీ బాబాసాహెబ్ ఆప్టే శ్రీ గురూజీ వెళ్ళారు. ఒకరోజు డాక్టర్జీ ఉపన్యాసం నిర్ణయించబడింది, కానీ వారికి అనుకోకుండా జ్వరం వచ్చింది. వారు గురూజీని మాట్లాడమన్నారు. వారి తరుణ వయస్సు వల్ల వచ్చే తీక్షణమైన మాటలను డాక్టర్జీ గమనించారు. ఉపన్యాసం పూర్తయిన తర్వాత వారు గురూజీతో ఇలా అన్నారు: మాధవరావుజీ, మీరు చాలా సూటిగా మనస్సుకు హత్తుకునేలా మాట్లాడారు, కానీ పదాలు కొద్దిగా మృదువుగా ఉండాలి. ఒకే విషయాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. శుష్కో వృక్ష తిష్టతగ్రే, ఎండిపోయిన చెట్టు మన ముందర ఉంది. ఇదే చెప్పడంలో ఒక పద్ధతి. ఇదే విషయాన్ని నీరస తరురిహ పురతో విలసరి, నిరసించిన చెట్టు మన ముందర విలసిల్లుతున్నది అని కూడా చెప్పవచ్చు. అర్థమైందా అన్నారు. గురూజీ తెలివిగలవారు, అందుకే డాక్టర్జీ ఆదర్శం ఆయన ముందుంది. ఆ మాటలు ఆయన గట్టిగా పట్టుకున్నారు. లాహోరులో సంఘవర్గ జరుగుతోంది. దైవస్వరూపులు శ్రీ భాయి పరమానంద్ ఈ వర్గలో ఉపన్యసిస్తున్నారు. మాననీయ డాక్టర్జీ హెడ్గేవార్ గత అనేక సంవత్సరాల నుండి ఇంటి గురించి ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా సంఘమయమైనారు. వారు డబ్బులు వసూలు చేయరు. వారికి కావాల్సింది దృఢమైన ధైర్యవంతమైన యువకులు. మధ్యప్రదేశ్లో డాక్టర్జీ ఆచరణ చూసి 35,000 మంది స్వయం సేవకులు ప్రతిరోజు శాఖకు వస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పూర్తి జీవితాన్ని సమర్పించి పనిచేస్తే ఆ సంస్థ విజయపదంలో దూసుకుపోతుందనడానికి డాక్టర్జీ పనితీరు చక్కటి ఉదాహరణ. 1939లో భాగానగర్ సత్యాగ్రహం ప్రారంభమైంది. హైదరాబాద్లో విదర్భ మధ్య ప్రాంతం 2 నిజాం రాజ్యానికి దగ్గరగా ఉన్నాయి. అక్కడి ప్రజల మనసుల్లో నిజాం అత్యాచారాల పట్ల కోపం పెరుగుతుంది. చాలామంది స్వయం సేవకులు సత్యాగ్రహానికి వెళ్ళడానికి డాక్టర్జీని అనుమతి అడిగారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడడం నాకు సమ్మతమే. మీ అందరికీ తెలుసు, సంఘం ఈ రాజకీయాల నుండి దూరంగా ఉంటుంది. సంఘం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా సత్యాగ్రహం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈ సందర్భంలో శ్రీ జీవి కేత్కర్ గారు రాసిన ఉత్తరానికి డాక్టర్జీ సత్యాగ్రహం వైపు ఎవ్వరూ నిర్లక్ష్యం వహించకుండా నేను చూస్తానని సమాధానం రాశారు. ఉమరేడ్కు చెందిన భయాజీ దాణేను నాగ్పూర్లో డాక్టర్జీ వీడ్కోల్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ సత్యాగ్రహానికి పంపారు. దాదాపు 500 మంది స్వయం సేవకులు వ్యక్తిగత హోదాలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తర్వాతి కాలంలో శ్రీ భయాజీ దాణే సంఘ సర్ కార్యవాహకగా పనిచేశారు. 1939లో నాగ్పూర్లో జరిగిన విజయదశమి ఉత్సవానికి పంజాబ్కు చెందిన డాక్టర్ గోకుల్చంద్ నారంగ్ అధ్యక్షులుగా వచ్చారు. వారు వ్యవస్థ అంతా సక్రమంగా జరిగేలా చూడడంలో డాక్టర్జీ స్వయంగా శ్రద్ధ తీసుకున్నారు. సంపూర్ణ గణవేష్లో 3,000 మంది స్వయం సేవకులు బ్రహ్మాండమైన పథ సంచలనం చేశారు. ఆరోగ్యం బాగాలేకపోయినా డాక్టర్జీ కూడా పాల్గొన్నారు. గురూజీ డాక్టర్జీతో, మీ ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు సంచలనంలో పాల్గొనకపోయినా పర్వాలేదు అన్నారు. ఇంత పెద్ద అతిథిని పిలిచాం, నా పని నేను చేయాల్సిందే అన్నారు డాక్టర్జీ. కానీ పూణేలోని వినాయకరావు ఆప్టేకు డాక్టర్జీ ఒక ఉత్తరం రాస్తూ, నా ఆరోగ్యం దసరా మహోత్సవంలో పాల్గొనేలా లేదు, అయినా నేను దాన్ని మర్చిపోయి 3 రోజులు జరిగిన పూర్తి కార్యక్రమంలో పాల్గొన్నాను. సీమోల్లంఘన సమయంలో నేను పూర్తి గణవేషలో ఉన్నాను, దీనివల్ల నా ఆరోగ్యం మళ్ళీ తిరగబెట్టింది అంటూ. నానాసాహెబ్ టాలాటోలే గారి గ్రామం సింధి నాగ్పూర్కు దగ్గరలో ఉంది. అక్కడ నానాసాహెబ్ గారి భవంతిలో సంఘం ముఖ్య కార్యకర్తల బైఠక్ జరిగింది. ఆ బైఠక్లో స్వయంగా డాక్టర్ హెడ్గేవార్, గురూజీ, అప్పాజీ జోషి, కృష్ణారావు మొహరిల్, బాలాసాహెబ్ దేవరస్, విఠలరావు పత్కి, తాత్యా తేలంగ్ వంటి కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘ ఆజ్ఞలు, కార్యపద్ధతి, ప్రతిజ్ఞ లాంటి అనేక విషయాల మీద సమావేశాల్లో చర్చలు జరిగాయి. సమావేశాల్లో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్వరం తీవ్రత పెరిగేది. డాక్టర్జీ సమాధానం ఇచ్చిన తర్వాత తగ్గేది. ఈ సమయంలో గురూజీ శైలి అందరి దృష్టిలో పడింది. లాహోర్లో డాక్టర్జీ గురూజీకి ఇచ్చిన మంత్రోపదేశ ప్రభావం మెల్లమెల్లగా కనపడడం ప్రారంభమైంది. గురూజీ అసామాన్య ప్రతిభను చూసి డాక్టర్జీకి చాలా సంతోషం కలిగింది. ఈ విషయాన్ని డాక్టర్జీ ఇతరుల వద్ద కూడా ప్రస్తావించేవారు. సంఘం దేశమంతటా విస్తరిస్తుంది కాబట్టి అందరికీ సహజంగా అర్థమయ్యే విధంగా సంస్కృత భాషలో ప్రార్థన తయారు చేయడం విషయంలో కూడా ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. తర్వాత
డాక్టర్ జీ స్వయంగా తన చేతితో వ్రాసిన ప్రార్థనా ప్రతిని ఒక స్వయం సేవక్తో నాగ్పూర్లోని సంస్కృత భాషలో ప్రజ్ఞావంతుడైన భిడే దగ్గరకు పంపించారు. ఇదే సంఘ ప్రార్థనను 1940లో జరిగిన సంఘ శిక్షావర్గలో పాడారు. ఆ తర్వాత దేశమంతా ఈ ప్రార్థనని నేర్పించారు. అప్పటిదాకా కేవలం 2 శ్లోకాలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు దాన్ని 3 శ్లోకాలతో తయారు చేశారు. అది ఇలా ఉంది: నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్యేషకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత ఇమే సాదరన్ త్వాన్ నమామో వయం త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం శుభామాశిషన్ దేహి తత్పూర్తయే. అజంచాచ విశ్వస్య దేహీ సశక్తిం సుశీలం జగద్యేన నమ్రం భవేత్ శ్రుతజ్ఞం చైవ యత్ కంటకాకీర్ణమార్గం స్వయం స్వీకృతన్న సుగంకారయేత్. సముత్కర్ష నిశ్రేయ సస్యైకముగ్రం పరం సాధనం నామ వీరవ్రతం తదంతస్ఫురత్యక్త్వక్షయా ధ్యేయనిష్టా హృదంతః ప్రజాగర్తు తీవ్రానిసం. విజేత్రీ చనః సంహతా కార్య శక్తిర్ విధాయాస్య ధర్మస్య సంరక్షణం పరౌ వైభవం నేతుమేతత్ స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిషాతే భృశం. భారత్ మాతాకి జై. భావం: వాత్సల్యపూర్ణ ఓ మాతృభూమి, నేను నీకెల్లప్పుడూ నమస్కరిస్తాను. ఓ హిందూ భూమి, నీ వల్లనే నేను సుఖంగా వర్ధిల్లినాను. మహామంగళమయ్యి ఓ పుణ్యభూమి, నీ కార్య సాధనకై నా ఈ శరీరం సమర్పింపబడుగాక. నీకివే అనేక నమస్కారాలు. సర్వశక్తిమాన్ ఓ పరమేశ్వర, హిందూ రాష్ట్రానికి అవయవ స్వరూపులమైన మేము నీకు సాదరంగా నమస్కరిస్తున్నాం. నీ కార్యం కొరకు కటిబద్ధులమై ఉన్నాం. దాన్ని నెరవేర్చడానికి మాకు శుభాశీస్సులనేమో. విశ్వం గెలవలేని శక్తిని, ప్రపంచం మోకరిల్లేనట్టి సౌశీల్యాన్ని, మేము బుద్ధిపూర్వకంగా స్వీకరించిన కంటకాకీర్ణ మార్గాన్ని సుగమం చేసే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. అభ్యుదయ సహిత నిశ్రేయంను పొందడానికి ఒకే ఒక ఉత్తమం తీక్షణమైన సాధనం వీరవ్రతం. అది మా అంతఃకరణంలందు